హాయ్, ఈరోజు మనము మధుర మీనాక్షి దేవాలయం 2వ భాగం గురించి తెలుసుకుందాము. క్రీస్తు శకం 18వ శతాబ్దంలో బ్రిటిష్ పాలకులు సామాజిక రాజకీయ ఆమోదాన్ని పొందేందుకు ఆలయానికి విరాళాలు అందించి ఆలయ ఉత్సవాలలో పాల్గొన్నారు. రాబర్ట్ క్లైవ్ శ్రీరంగపట్నం నుండి బ్రిటిషులు దోచుకున్న ఆభరణాలను ఆలయానికి దానం చేశాడు. అయితే 1820 నాటికి వారు ఆలయ పోషకులుగా తమ పాత్ర విరమించుకుని కేవలం ఆలయ ఉత్సవాలలో మాత్రమే పాల్గొనడం ప్రారంభించారు. క్రైస్తవ మిషనరీలు ఆలయ శిల్పకళను అపహాస్యం చేస్తూ ఆలయ ఆచారాలను విమర్శించారు. అయినప్పటికీ ప్రజలు ఆలయానికి తమ మద్దతు కొనసాగించడంతో మిషనరీల ప్రయత్నాలు ఎక్కువగా విఫలమయ్యాయి. క్రీస్తు శకం 18-19 శతాబ్దాలలో కొన్ని నిర్మాణాత్మక మార్పులు, అభివృద్ధులు చేపట్టబడ్డాయి. 1795లో మరుదు బ్రదర్సు శైవీకరణ మండపాన్ని నిర్మించారు. ఈ కాలంలో మట్టే గోపురం పూర్తయింది. నడుక్కట్టు గోపురం చేర్చబడింది. ఇదిబక్కురి గోపురం కూడా ఈ సమయంలో పునరుద్ధరించబడింది. క్రీస్తు శకము 20వ శతాబ్దం ప్రారంభం వరకు దళితుల ఆలయంలో ప్రవేశించేందుకు అనుమతించబడలేదు. 1939 జూలై 8న వైద్యనాథన్ అయ్యర్ కక్కన్ నాయకత్వంలో దళితులలో ఒక బృందం ఆలయంలోకి ప్రవేశించింది. ఈ సంఘటన అదే సంవత్సరంలో మద్రాసు ప్రెసిడెన్సీ ద్వారా ఆలయంలోకి వచ్చిన చట్టాన్ని ముందస్తు కారణంగా నిలిచి అణగారిన వర్గాలపై ఉన్న వివక్షను తొలగించింది. బ్రిటిష్ రాజ్ కాలంలో నిర్లక్ష్యం కారణంగా ఆలయ పరిస్థితి దిగజారింది. భారత స్వాతంత్రం అనంతరము ప్రజల నుండి సేకరించిన విరాళాలతో ఆలయాన్ని పునరుద్ధరించబడింది. ప్రస్తుతము ఈ ఆలయాన్ని తమిళనాడు ప్రభుత్వంకి చెందిన హిందూ మత ధర్మాదాయ శాఖ నిర్వహిస్తుంది, పరిపాలిస్తుంది. ఈ ఆలయంలో 1974, 1995, 2009 సంవత్సరాలలో పునరుద్ధరణ కుంభాభిషేకం నిర్వహించబడింది. మీనాక్షి ఆలయం మదురై నగర హృదయంలో వైగై నది దక్షిణ తీరంలో ఉంది. నాయక పాలకులు ఆలయ నగర రూపకల్పనలో హిందూ శిల్పశాస్త్ర గ్రంథాలైన శిల్పశాస్త్రాలను అనుసరించారు. ఆలయ సముదాయం నుండి విస్తరించే రహదారులు ఆలయం చుట్టూ వలయాకార నమూనాలో ఏర్పడినట్లు కనిపిస్తాయి. వీధులు, కూడళ్ళు తమిళ క్యాలెండర్లోని నెలల పేర్లతో నామకరణం చేయబడ్డాయి. సంబంధిత నెలలకు అనుగుణంగా ప్రదేశాల నుండి ఆలయ ఊరేగింపులు ప్రారంభమయ్యే సాంప్రదాయం నుండి ఈ పేర్లు ఉద్భవించాయి. ఆలయ నగరము ఉదయపు సూర్యుని దర్శించేందుకు తూర్పుముఖంగా రూపకల్పన చేయబడ్డాయి. తమిళ గ్రంథాల ప్రకారం ఆలయ నగరానికి కేంద్ర బిందువుగా ఉండి వీధులు కమలం, దాని రేకుల్లా విస్తరించినట్లు వర్ణించబడ్డాయి. మధ్యయుగ కాలంలో నగరం ఆలయం చుట్టూ అభివృద్ధి చెందింది. మానవ నివాసాలు వర్ణ వ్యవస్థ ప్రకారం నిర్మించబడ్డాయి. రాజకుటుంబం, క్షత్రియులు, వైశ్యులు ఆలయానికి ఆగ్నేయ దిశలో నివసించగా బ్రాహ్మణులు ఆలయానికి సమీపంలో ప్రత్యేక ప్రాంతాల్లో నివసించారు. ఇతర వర్గాలు నగరంలోని ఇతర ప్రాంతాల్లో అంచుల్లో నివసించేవారు. రాజు ఆలయం నుండి ఊరేగింపు ప్రారంభించి తన రాజరికాన్ని దైవ అధికారంతో అనుసంధానం చేయడం ద్వారా సామాజిక వ్యవస్థను నిలబెట్టాడు. ప్రధాన సన్నిధులు ఆలయ సముదాయ కేంద్రంలో ఉన్నాయి. ఇవి వలయాకారంలో ఏర్పడిన అనేక ప్రాకారాలలోని వివిధ స్మారక కట్టడాలచే చుట్టుముట్టబడ్డాయి. ఈ ప్రాకారాలు ఎత్తైన రాతి గోడలతో బలపరచబడ్డాయి. బయట గోడలపై 4 వైపులా ఒక్కో దిశలో ఒక్కోటో చొప్పున 4 ఎత్తైన గోపురాలు ఉండి 4 దిశల నుండి ఆలయము ప్రవేశించే వీలును కల్పిస్తాయి. ఆలయ దారులు వీధుల పండుగల సమయంలో జరిగే విస్తృత ఊరేగింపులకు ఉపయోగపడతాయి. ఈ ఊరేగింపుల్లో వినియోగించే ఆలయ రథాలు కేంద్రానికి దూరమయ్యే కొద్దీ మరింత భారీగా మారుతాయి. ఆలయాన్ని చుట్టుముట్టిన వీధుల వెంట దుకాణాలు, సాంప్రదాయ మార్కెట్లు ఏర్పడి ఉన్నాయి. ఆలయ సముదాయ విస్తీర్ణం సుమారు 14 ఎకరాలు. ప్రధాన ప్రాంగణం ప్రతి వైపు సుమారు 240 మీటర్లు అనగా 800 అడుగుల పొడవు కలిగి ఉండగా ఒకవైపు సుమారు 15 మీటర్లు 50 అడుగులు ఎక్కువగా ఉంటుంది. అనేక సన్నిధులలో ముఖ్యమైనవి అతి పెద్దవి మీనాక్షి, సుందరేశ్వరుడు సన్నిధులు. ఇవి అంతర్గత ప్రాంగణంలో పరస్పరం సమాంతరంగా ఉన్నాయి. మీనాక్షి సన్నిధి ముందు పొట్టమలై కులం బంగారు కమల పుష్కరిణి ఉంది. ఉత్తర తూర్పు భాగంలో అనేక శిల్పాలతో కూడిన అయ్యరం కాల్ మండపం, 1000 స్తంభాల మండపం ఉంది. ఈ సముదాయంలో ఇతర అనేక మండపాలు, హిందూ దేవతల సన్నిధులు, సంగమ కాలానికి చెందిన పండితుల శిల్పాలు, మత పాఠశాలలు, పరిపాలనా కార్యాలయాలు, ఏనుగుల గదులు, పరికరాల గదులు, ఉద్యానవనాలు కూడా ఉన్నాయి.
చరిత్రకారిణి హోలే రెనాల్డ్సో ప్రకారము ఆలయ ప్రణాళిక నగర నిర్మాణ సమీపంలో పరిశీలిస్తే ఇది సమమితి కేంద్ర బిందువుల సూత్రాలపై రూపొందించబడిన ఒక మండల బ్రహ్మాండ ఆకృతిగా కనిపిస్తుంది. 14వ శతాబ్దంలో జరిగిన విధ్వంసం తర్వాత సుమారు 60 సంవత్సరాల పాటు మూసివేయబడిన ఈ కాలాన్ని మినహాయిస్తే ప్రారంభ మధ్యయుగాల నుండి ఆలయ సముదాయం నిరంతర వినియోగంలో ఉంది. క్రీస్తు శకము 19వ శతాబ్దం ప్రారంభం వరకు ఆలయ సముదాయం చుట్టూ పాత నగరానికి చెందిన రక్షణ గోడలు ఉండేవి. వీటిని తరువాత బ్రిటిష్ పాలకులు కూల్చివేశారు. ఆలయానికి సంబంధించిన సంప్రదాయ చరిత్రను తిరువిళయాడల్ శివుని పవిత్ర లీలలుగా పిలుస్తారు. ఈ 64 లీలలలోని ఘట్టాలు ఆలయ గోడల చుట్టూ గోడ చిత్రాలుగా చిత్రించబడ్డాయి. ఇవి మధురై ఆలయ విధ్వంసము అలాగే అవశేషాలు నాటి నుండి వాటి పునరుత్థానానికి కూడా చిత్రించబడ్డాయి. ఆలయంలోని ప్రధాన సన్నిధులను 3 ప్రాకార గోడలు చుట్టుముట్టాయి. ఈ ప్రతి గోడకు 4 ప్రధాన ద్వారాలు ఉండి అవి 4 దిక్కులలో ఒక్కో దిశలో ఉంటాయి. ఆలయంలో మొత్తం 14 గోపురాలు అలంకార ద్వార కట్టడాలు ఉన్నాయి. ఇవి వివిధ ద్వారాల వద్ద నిర్మించబడ్డాయి. బయట ప్రాకారాలపై ఉన్న గోపురాలు లోపలి ప్రాకారాల గోపురాల కంటే పెద్దవిగా ఉంటాయి. ఈ 14 గోపురాలలో 4 9 అంతస్తులవి, 1 7 అంతస్తులవి, 5 అంతస్తులవి, 2 3 అంతస్తులవి ఉండగా గర్భగృహాలపై బంగారు పూతతో అలంకరించబడిన 2 విమాన గోపురాలు కూడా ఉన్నాయి. వీటిలో 5 గోపురాలు సుందరేశ్వర సన్నిధికి దారితీసే ద్వారాలపై ఉండగా 3 గోపురాలు మీనాక్షి సన్నిధికి దారితీసే ద్వారాలపై ఉన్నాయి. బయట గోపురాలు ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారాల వద్ద ఉండగా లోపలి గోపురాలు వివిధ సన్నిధులకు వెళ్లే ప్రవేశ ద్వారాల వద్ద ఉన్నాయి. ఈ గోపురాలు హిందూ దేవతలు, సంతులు, హిందూ పురాణాలు, పాత్రలతో కూడిన స్తుక్త శిల్పాలతో పూర్తిగా కప్పబడి ఉన్నాయి. ప్రతి అంతస్తులోని పలకలు సాధారణంగా ఒక ప్రాంతీయ లేదా హిందూ పురాణ కథనాన్ని చూపిస్తాయి. బయట గోడలపై ఉన్న 4 ప్రధాన గోపురాలలో దాదాపు 4000 పురాణ కథనాలు చిత్రించబడ్డాయి. అత్యంత ఎత్తైన గోపురం దక్షిణ గోపురం. ఇది క్రీస్తు శకము 16వ శతాబ్దంలో చివరిలో నిర్మించబడింది. దీని ఎత్తు సుమారు 170 ఫీట్లు 52 మీటర్లు. ఈ గోపురం విస్తృతమైన కళా నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది. ఇందులో 1500కు పైగా పురాణ పాత్రలు ఉన్న శిల్ప ఫలకాలు ఉన్నాయి. పురాణాలు వంటి హిందూ గ్రంథాల కథనం వివరిస్తాయి. అత్యంత పురాతనమైన గోపురం తూర్పు గోపురం. ఇది సుందరేశ్వర సన్నిధి ప్రవేశ ద్వారంలో ఉన్న 3 అంతస్తుల గోపురంలో కొన్ని భాగాలలో కలిసి క్రీస్తు శకం 13వ శతాబ్దంలో ప్రారంభంలో నిర్మించబడింది. మీనాక్షి సన్నిధి సమీపంలోని వెంబత్తూరర్ గోపురము, సుందర పాండన్ గోపురం కూడా ఇదే కాలంలో నిర్మించబడ్డాయి. క్రీస్తు శకం 13వ శతాబ్దం చివరలో చేర్చబడిన చిత్రగోపురం హిందూ సంస్కృతికి చెందిన వివిధ గోడ చిత్రాలు, శిల్పాలతో అలంకరించబడింది. ఈ గోపురాలలో చాలా భాగం క్రీస్తు శకం 14వ శతాబ్దంలో విధ్వంసానికి గురైన తర్వాత కాలంలో పునరుద్ధరించబడ్డాయి. సుందరేశ్వర సన్నిధి ఇరువైపులా ఉన్న 5 అంతస్తుల గోపురాలు క్రీస్తు శకం 14వ శతాబ్దం చివరలో చేర్చబడ్డాయి. క్రీస్తు శకం 16వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడిన నాయక గోపురం, పలహై గోపురం శైలి నిర్మాణం పరంగా ఒకే విధంగా ఉండి ఒకే కళాకారులు బృందం నిర్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు. మీనాక్షి సన్నిధి పడమర వైపున ఉన్న 5 అంతస్తుల కడక గోపురం క్రీస్తు శకం 1960లో ప్రారంభంలో పునరుద్ధరించబడింది. మొట్టే గోపురం, ఉత్తర రాయి గోపురం అని కూడా పిలుస్తారు. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో ప్రారంభించబడింది. అయితే దాదాపు 3 శతాబ్దాల పాటు దీనికి పైకప్పు లేకుండా ఉండి క్రీస్తు శకం 19వ శతాబ్దంలో మాత్రమే పూర్తయింది. ఇతర ప్రధాన గోపురాలతో పోలిస్తే దీనిపై శిల్పాలు తక్కువగా ఉండటంతో ఇది నిర్భూషిత బాల్డ్ రూపాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఈ స్థానిక పేరు వచ్చింది. నడుక్కట్టు లేదా ఇదైకట్టు గోపురం తమిళంలో ఇడై లేదా నడు అంటే మధ్య 2 ప్రధాన సన్నిధుల మధ్యన కారణంగా ఈ పేరు పొందింది. ఇది ముక్కిరిన్ వినాయకరన్ సన్నిధి సమీపంలో ఉంది. ఇదుబక్కరి గోపురం ఆలయ ఉత్తర భాగంలో ఉన్న 5 అంతస్తుల గోపురము. మీనాక్షి సుందరేశ్వరుల ప్రత్యేక సన్నిధులు అంతర్గత ప్రకారంలో ఉన్నాయి. తూర్పు ముఖంగా తెరిచి ఉంటాయి. మీనాక్షి సన్నిధి మరింత కేంద్ర భాగంలో ఉండి సుందరేశ్వర సన్నిధికి దక్షిణంగా లేదా కుడివైపున ఉంటుంది. కేంద్ర స్థానం కుడివైపు స్థానం. ఈ ఆలయంలో దేవి మీనాక్షియే ప్రధానమూర్తి. కేంద్ర గర్భగృహంలో
మీనాక్షిదేవి యొక్క ఆకుపచ్చరాయి విగ్రహం ఉంది. ఆమె త్రిభంగ భంగిమలో స్వల్పంగా వంగిన కాళ్లతో నిలబడి ఉన్నట్లు చెక్కబడింది. ఆమె కుడి చేయి పైకెత్తి ఉండి అందులో కమలం పట్టుకుని ఉంటుంది. ఆ కమలంపై ఒక ఆకుపచ్చ చిలుక కూర్చుని ఉంటుంది. ఆమె ఎడమ చేయి పక్కకు వేలాడుతూ ఉంటుంది. ఈ విగ్రహ లక్షణాలలో ప్రత్యేకంగా కనిపించేది చిలుక. సాధారణంగా చిలుక వైష్ణవ సంప్రదాయాలలో ఆండాలు అనుసంధిస్తారు. ఆలయ సముదాయంలోని మీనాక్షిదేవి యొక్క లోహ ప్రతిమ కూడా ఉంది. దీన్ని పండుగల సమయంలో జరిగే ఊరేగింపుల కోసం ఉపయోగిస్తారు. సుందరేశ్వరుడు సన్నిధి మీనాక్షి సన్నిధికి ఉత్తరంగా ఉంటుంది. ఇది ఆలయ సముదాయంలో అతిపెద్ద సన్నిధి. దీని ప్రవేశ ద్వారం తూర్పు గోపురానికి సరిగా సరిపోయేలా ఉంది. ఈ సన్నిధిలో ఒక లింగం ఉంది. అది చదరపు గర్భగృహంలో రాతితో నిర్మించిన నాగరాజు ఆకారపు కప్పు క్రింద ఉంటుంది. సన్నిధి ఈశాన్య మూలలో ఆయన భార్య మీనాక్షిదేవి యొక్క రాతి విగ్రహం ఉంది. పండుగల ఊరేగింపు సమయంలో సుందరేశ్వరుడు సోమస్కంద రూపంలో ప్రదర్శించబడతాడు. చొక్కర్ శివుడుకు చెందినవిగా భావించే లోహ పాదముద్రల జంటను సుందరేశ్వర సన్నిధిలో రోజంతా ఉంచుతారు. ప్రతిరోజు సాయంత్రం అవి పల్లకిలో మీనాక్షి సన్నిధికి తీసుకువెళ్ళబడతాయి. దీని ద్వారా ఆ దైవ దంపతులు ప్రతీకాత్మకంగా రాత్రి కలిసి గడుపుతారని విశ్వసిస్తారు. ఉదయం ఆలయ సేవకులు దైవ దంపతులను లేపే పూజ నిర్వహించి ఈ ప్రతీకాత్మక చొక్కర్ ప్రతిమను తిరిగి సుందరేశ్వర సన్నిధికి తీసుకెళ్తారు. సుందరేశ్వరుడు సన్నిధి వెలుపల ఒకే రాయితో చెక్కబడిన వినాయకుడి యొక్క విగ్రహము భారీ విగ్రహంగా ఉంది. ఈ దేవతను ముక్కురిని వినాయకుడిగా పిలుస్తారు. 3 కిరణులు ఒక కొలమానం అన్నాన్ని ఒక గుండ్రని ముద్దగా చేసి ఈ దేవతకు నైవేద్యంగా సమర్పించడం వల్ల ఈ పేరు వచ్చింది. ఆలయంలో బయట ప్రాకారంలో మురుగన్, పెరుమాళ్, విష్ణువు, కాళికాదేవి, ఇతర హిందూ దేవతల అంకితమైన అనేక ఇతర సన్నిధులు కూడా ఉన్నాయి. ఈ పవిత్రమైన ఆలయ పుష్కరిణికి పోర్తమలై కులం, బంగారు తామర కులం అని పిలుస్తారు. దీనిని అధితీర్థం, శివగంగా, ఉత్తర తీర్థం వంటి ఇతర పేర్లతో కూడా వ్యవహరిస్తారు. ఈ పుష్కరిణి పరిమాణం సుమారు 165 అడుగుల 50 మీటర్ల పొడవు, 120 అడుగులు 37 మీటర్ల వెడల్పుగా ఉంటుంది. పుష్కరిణి మధ్య భాగంలో బంగారు పూతతో అలంకరించిన కమలపు ఆకృతి ఉంటుంది. ఈ కుండాన్ని చుట్టుముట్టిన గోడలపై క్రీస్తు శకం 17, 18 శతాబ్దాలలో గోడ చిత్రాలు చిత్రించబడ్డాయి. వీటిలో ప్రస్తుతము కేవలం కొంత భాగమే పుష్కరిణి పడమర వైపున మిగిలి ఉంది. ఎరుపు నేపథ్యంపై సున్నితమైన నల్ల గీతలతో విస్తృతమైన తెలుపు, ఆకుపచ్చ, ఓకర్ రంగులతో రూపొందించిన ఈ చిత్రణిలో పుష్పాలతో నిండిన వృక్ష నేపథ్యంతో కూడిన శిల్ప నిర్మాణపు ప్రేమలో కూర్చున్న మీనాక్షి సుందరేశ్వర వివాహ ఘట్టం చిత్రించబడింది. ఆలయ ప్రాంగణంలో అనేక మండపాలు, స్తంభాలతో కూడిన హాళ్లు ఉన్నాయి. ఇవి శతాబ్దాల కాలంలో రాజులు, ఇతర దేవతలచే నిర్మించబడ్డాయి. ఈ మండపాలు వివిధ శిల్పాలను ఉంచేందుకు, అలాగే యాత్రికులు విశ్రాంతి తీసుకునేందుకు ఉపయోగించే చౌల్ట్రీలుగా ఉపయోగపడుతున్నాయి. 1000 స్తంభాల మండపంలో మొత్తం 985 చెక్కిన స్తంభాలు ఉన్నాయి. ఇది ధ్వజస్తంభానికి ఉత్తరంగా ఉంది. ఈ మండప ప్రవేశ ద్వారంలో ఈ మండప నిర్మాణాన్ని పర్యవేక్షించిన ఆర్యనాథ ముదలియార్ గుర్రంపై కూర్చున్న విగ్రహం దర్శనమిస్తుంది. ఈ మండపంలోని స్తంభాలపై హిందూ పురాణాలు, పాత్రలను సంబంధించిన వివిధ శిల్పాలు చెక్కబడ్డాయి. ఇందులో 2 వరుసల స్తంభాలు యాళీ శిల్పాలతో అలంకరించబడ్డాయి. ఈ మండపంలో ఆలయానికి సంబంధించిన వివిధ విగ్రహాలు, ఫోటోలు, చిత్రాలు, ఇతర ప్రదర్శనలతో కూడిన ఒక కళా మ్యూజియం ఉంది. ఈ మండపానికి పడమర వైపున సంగీత స్తంభాలు ఉన్నాయి. వీటిని ఏదైనా వస్తువును తాకినప్పుడు సంగీత స్వరాలు ఉత్పన్నమవుతాయి. 100 స్తంభాలున్న నాయక మండపం 2వ ప్రాకారంలోని ఈశాన్య భాగంలో ఉంది. ఇందులో నటరాజు విగ్రహం ఉంటుంది. నటరాజు విగ్రహంలో సాధారణంగా కనిపించే ఎడమకాలు కాకుండా కుడికాలు ఎత్తిన నృత్య ముద్రలో దర్శనమిస్తుంది. 6 స్తంభాలున్న ఊయల మండపం బంగారు కమలకుండం పడమర ఒడ్డున ఉంది. దీనికి 3 అంతస్తుల గోపురం ఉండి 2 వైపులా ద్వారపాలకులు నిలబడి ఉంటారు. కమల చిహ్నాలతో అలంకరించిన దీర్ఘ చతురస్రాకారపు స్తంభాలపై నిలబడి ఉన్న ఈ మండపంలో దివ్య దంపతులైన మీనాక్షి, సుందరేశ్వరుల గ్రానైట్ శిల్పాలు ఉన్నాయి. అలాగే 1985లో రూపొందించిన సంపూర్ణ ఆలయ ప్రాంగణ నమూనా కూడా ఇక్కడ ఉంచబడింది. ప్రతి శుక్రవారం సాయంత్రం మీనాక్షి, సుందరేశ్వరుల విగ్రహాలకు ఈ మండపంలో ఊయలలో ఉంచుతారు.
శివుని 8 రూపాలకు సంబంధించిన అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. అవి అర్ధనారీశ్వరుడు, రుద్రుడు, భిక్షాటనుడు, దక్షిణామూర్తి, లింగోద్భకుడు, ఏకపాదుడు, వృషభుడు, సోమస్కందుడు, చంద్రశేఖరుడు, నటరాజు, సోమసుందరుడు, ఈ మండపంలో కూర్చున్న నంది విగ్రహము, అలాగే మీనాక్షి తిరుకళ్యాణం, పవిత్ర వివాహం శిల్పాలు ఉన్నాయి. అదనంగా శివుడు కాళీ మధ్య నృత్య పోటీ శిల్పము, బంగారు ధ్వజస్తంభము, దుర్గాదేవిని సిద్ధిదాత్రి రూపంలో చూపించే శిల్పాలు కూడా ఉన్నాయి. తూర్పు గోపురం సమీపంలో ప్రధాన ప్రవేశ ద్వారము మీనాక్షి ఆలయానికి వెళ్లే గోపురం మధ్యలో ఉంది. ఇందులో దేవి శక్తి యొక్క 8 రూపాలు చెక్కబడ్డాయి. కౌమారి, రౌద్రి, వైష్ణవి, మహాలక్ష్మి, యజ్ఞరూపిణి, శ్యామల, మహేశ్వరి, మనోన్మిని, ఇతర చిత్రాలు తిరువిరియాడల్ పురాణంలోని శివుని లీలలు, అలాగే మహాభారతం పాత్రలను చిత్రించాయి. ఈ మండపంలో 4 శైవ పండితుల శిల్పాలు 1923లో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహం కూడా ఉంది. కిలికూడు మండపం, సంగిలి మండపం అని కూడా పిలుస్తారు. ఇది మీనాక్షి ఆలయానికి సమీపంలో ఉంది. కిలికూడు అనగా తమిళంలో చిలుకల గూడు అని అర్థం. గతంలో ఇక్కడ చిలుకలను ఉంచేవారు. ప్రస్తుతం ఈ మండపంలో కోలాటం నృత్యాలు నిర్వహిస్తున్నారు. పైకప్పు నుండి వేలాడే తాడులు లేదా గొలుసులు కారణంగా దీనిని సంగెలి మండపం అనే పేరు వచ్చింది. ఈ మండపంలో మహాభారతం పాత్రల శిల్పాలు, అలాగే ఒక స్తంభంపై నోటిలో స్వేచ్ఛగా తిరిగే రాతి బంతి ఉన్న యాళి శిల్పం కూడా ఉంది. వసంత మండపం లేదా పుదు మండపం తూర్పు గోపురం ప్రధాన ప్రాకారాల గోడల వెలుపల ఉంది. ఇందులో 124 స్తంభాలు ఉండి మీనాక్షి, తిరుకళ్యాణం, కాళీ, నటరాజు, సూర్యుడు, చంద్రుడు వంటి దేవతల శిల్పాలు ఇక్కడ చెక్కబడ్డాయి. ప్రస్తుతం ఈ మండపాన్ని వ్యాపారాలు ఆక్రమించుకోవడం వల్ల శిల్పాల దర్శనం కొంతమేర ఆవరణలో అవుతుంది. మీనాక్షి ఆలయం 2వ ప్రాకారంలోని పడమర వైపున ఉంది. ప్రతి సంవత్సరము నవరాత్రి పండుగ సమయంలో 9 రోజుల్లో 9 విభిన్న రూపాల్లో దేవి మీనాక్షిని అలంకరించేందుకు ఈ మండపాన్ని ఉపయోగిస్తారు. 1000 స్తంభాల మండపాన్ని దక్షిణంగా ఉంది. ఇందులో సుందరేశ్వర ఆలయాన్ని ఎదుర్కొని నిలిచిన పెద్ద నంది విగ్రహము ఉంది. దీనిని దక్షిణంగా కళ్యాణ మండపం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం చిత్రై నెలలో మీనాక్షి సుందరేశ్వర వివాహం నిర్వహించబడుతుంది. ఊర్చవ నయనార్ మండపము మహామండపం ముందు ఉన్న చిన్న 6 స్తంభాల మండపము, ద్వారపాల మండపం, బంగారు కమలకుండం ఉత్తర వరుసలో ప్రధాన ఆలయాలకు వెళ్లే గోపురం ముందు ఉంది. ఇరుట్టు మండపం పొడవైన వెడల్పైన హాల్ కాగా ఇందులో స్తంభాలపై భిక్షాటన కథను వివరించే అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. మంగయర్క రాశి మండపం కళ్యాణ మండపానికి ఎదురుగా ఉండి రాణి మంగయర్క రాశి పేరు మీదుగా నిర్మించబడింది. దీనిని దక్షిణంగా సర్వైకరార్ మండపం ఉంది. నగర మండపం డప్పులు మ్రోగించే మండపం సుందరేశ్వర ఆలయానికి ఎదురుగా ఉంది. ఇతర మండపాల్లో వన్నియాడ నటరాజన మండపము, అన్నక్కులి మండపము, మూర్తి యమ్మన్ మండపము, నంది మండపము ఉన్నాయి. ఈ మండపాలలో శివుడు 5 సభలు, పంచసభలు కూడా ఉన్నాయి. కనక సభ, రత్నసభ మొదటి ప్రాకారంలో, రాజత సభ వెల్లియంబలం వద్ద, దేవసభ 100 స్తంభాల మండపంలో, చిత్రసభ 1000 స్తంభాల మండపంలో ఉన్నాయి. ఆలయంలో నిత్యం పండుగల సమయంలో అర్చకులు వివిధ పూజలు నిర్వహిస్తారు. ఆలయ సేవకులు, స్వచ్ఛంద సేవకులు కూడా ప్రతిరోజు జరిగే ఆచారాలలో పాల్గొంటారు. వీటిలో సుందరేశ్వర విగ్రహాన్ని ఆలయ గర్భగృహాల మధ్య తరలించడం వంటి ఆచారాలు ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రతిరోజు 6 పూజలు నిర్వహించబడతాయి. ప్రతి పూజలో 4 ముఖ్యమైన కర్మలు ఉంటాయి. అవి అభిషేకం, పవిత్ర స్నానం, అలంకరణ, నైవేద్యం, ఆహార సమర్పణ, దీపారాధన, దీపాల ఆరాధన. ఈ పూజలు మీనాక్షి, సుందరేశ్వరులిద్దరికీ నిర్వహించబడతాయి. ఈ పూజలు పండుగల సమయంలో నాదస్వరం, వాయిద్య పరికరం, తమిళ తాళ వాయిద్యం వంటి సంగీత వాయిద్యాలు మ్రోగుతాయి. వీటితో పాటు వేదాలు పఠించబడతాయి. భక్తులు ఆలయంలో ప్రవేశించడానికి ముందు ఆలయాన్ని కుడివైపు తిరుగుతూ ప్రాకారంలో చుట్టి వస్తారు. దర్శనార్థం భక్తులు ముందుగా మీనాక్షి ఆలయాన్ని, అనంతరం సుందరేశ్వర ఆలయాన్ని దర్శించడం పరిపాటి. ఎందుకంటే ఈ ఆలయ సముదాయాలలో మీనాక్షినే ప్రధాన దేవతగా భావిస్తారు. పండుగల సమయంలో ఆలయ రథం ఆలయాన్ని చుట్టుముట్టే వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లబడుతుంది. ఇందుకు ప్రత్యేకంగా ఉంచబడిన లోహ విగ్రహాలను రథంపై ప్రతిష్ఠిస్తారు. రథాన్ని రంగురంగుల వస్త్రాలు, పూలతో అలంకరిస్తారు. స్వచ్ఛంద సేవకులు రథాన్ని లాగుతూ ఆలయాన్ని చుట్టుముట్టే వలయాకార రహదారులపై ఊరేగిస్తారు.
పుల్లర్ ప్రకారం ఈ ఊరేగింపులు మీనాక్షి ఒక రాజ్యాధికారినిగా ఉన్న స్థితిని, ప్రజల మధ్య ఆమె ఉనికిని ప్రతీకాత్మకంగా సూచిస్తుంది. ఈ ఊరేగింపులో సాంప్రదాయ మాతృవంశీయ సామాజిక విలువలను, అలాగే 14వ శతాబ్దం తర్వాత విస్తృతంగా ప్రాచుర్యం పొందిన యోధదేవత ఆరాధనా సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి. మీనాక్షి ఆలయంలో తమిళ క్యాలెండర్లోని ప్రతి నెలలో ఒక ముఖ్యమైన పండుగ జరుపుకుంటారు. మీనాక్షి సుందరేశ్వరుల వివాహాన్ని స్మరించుకుంటూ నిర్వహించి మీనాక్షి తిరుకళ్యాణం అత్యధికంగా భక్తులు హాజరయ్యే పండుగగా నిలుస్తుంది. ఈ పండుగ మొత్తం 15 రోజుల పాటు జరుగుతుంది. చిత్రై మాసంలో జరుపుకునే చిత్రై తిరువిళాలలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవాల్లో తేరు తిరువిళ, ఆలయ రథోత్సవం, తెప్ప తిరువిళ, తేలియాడే ఉత్సవం వంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి. దైవ దంపతుల వివాహాన్ని దక్షిణ భారతీయ హిందూ వివాహ సాంప్రదాయానికి ప్రతీకగా భావిస్తారు. ఇందులో మాతృవంశీయ సాంప్రదాయానికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ విధానాన్ని మదురై వివాహం అని పిలుస్తారు. ఇది తండ్రి వంశానికి ప్రాధాన్యత ఇచ్చే చిదంబర వివాహంకి భిన్నంగా ఉంటుంది. ఈ పేరు చిదంబరంలోని నటరాజ ఆలయంలో జరిగే వివాహ ఆధారంగా వచ్చింది. ఈ ఉత్సవంలో ప్రధానంగా వివాహ కర్మ, అలాగే ఊరేగింపులు ఉంటాయి. ఈ సందర్భంలో అళగర్ విష్ణువు తన సోదరి అయిన రాజకుమార్తె మీనాక్షిని శివునికి వివాహం చేస్తాడు. అనంతరం మీనాక్షి సుందరేశ్వరుల విగ్రహాలను ఆలయ రథంపై ఉంచి భక్తులు స్వయంగా రథాన్ని లాగుతూ ఊరేగింపు నిర్వహిస్తారు. తమిళనాడులోని చాలా శక్తి ఆలయాల్లో జూలై, ఆగస్టు, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో వచ్చే శుక్రవారాలు అత్యంత శుభదినాలుగా భావించబడతాయి. ఆవణి మాసంలో జరుపుకునే ఆవణిమూల ఉత్సవం సుందరేశ్వరునికి అంకితమైన 10 రోజుల పండుగ. ఇందులో ఆయన చేసిన వివిధ తిరువిళయాడల్ దివ్యలీలలు స్మరించబడతాయి. పురట్టుపై మాసంలో నవరాత్రి పండుగ జరుపుకుంటారు. ఈ సమయంలో ఆలయ సముదాయం రాత్రి వేళల్లో రంగురంగుల విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించబడుతుంది. గోళ్ళు మండపంలో గోలు ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. ఇందులో హిందూ పురాణాలు, కథా దృశ్యాలు ప్రదర్శించబడతాయి. ఇవి ముఖ్యంగా పిల్లలకు ఎంతో ఆకర్షణీయంగా ఉండి పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తాయి. ఇతర పండుగలతో వికాసి మాసంలో జరిగే వసంత ఉత్సవం, ఆనిలో ఉంజల ఉత్సవం, ఆడిలో ములై కొట్టు ఉత్సవం, ఐపసి కార్తగలయలో కోలాటం ఉత్సవం, మార్గజయ మాసంలో తిరువాతిర ఆరుద్ర దర్శనం, తైమాసంలో తై ఉత్సవం, మాసిలో మాసి ఉత్సవం, పంగునైలో వసంత ఉత్సవం ముఖ్యమైనగా ఉన్నాయి.